జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. దయాపాత్రం దేవక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణో వందే రంజజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయాం మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. నీలాతుంగస్తనగేసరీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యావలాత్ కుచ్చవృంతే గోదా దత్వై నమ ఇదమిదం భుయే వాస్తు భూయః. అమ్మా, మనం ధనుర్మాసం ప్రారంభమై 16 రోజులు అయిపోయింది. మనకి 17వ పాశురం వచ్చాం. అంటే 16 రోజులు అయిపోయింది. 17వ రోజు ఇవాళ. ఒకసారి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరం సయ్యం ఎంబెరువా నందగోపాల எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டு யசோதாய் அறிவுராய் உம்பரு மூடரத்தோங்கி உலகளந்த உம்பரு கோமானே உறங்காது எழுந்திராய் செம்பொற்கடலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கு ஏலோరింబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిகளే శరణం. మనం పాశురాన్ని ఒకసారి విన్నవించుకున్నాం. సరే, మామూలుగా రోజులాగే ఒకసారి ఆ పాశురానికి అర్థం తెలుసుకోవటానికి మన వరకు మనం ప్రయత్నం చేద్దాం అంతే. ఈ విధంగా నందగోపాలుని గృహరక్షకుడుగా ఉన్న వారిని మేలుకొల్పి ప్రార్థించి వారి అనుమతితో లోనికి వెళ్ళి అక్కడ శయనించి ఉన్న యశోదానందులను మేల్కొల్పుతున్నారు. వేదమే వల్లారైగళై కొన్కు విన్నోర్ పెరువాని తిరుపాదం 12 వేదార్థ విధులైన భాగవతోత్తములను ముందు ఉంచుకొని పరమాత్మను ఆశ్రయించాలి అని ఆళ్వారులు పేర్కొన్నట్టు వీరు పరమ భాగవతోత్తములను అయినటువంటి యశోదానందులను మేల్కొల్పుతున్నారు. వీరు గృహప్రాంగణంలోనికి అడుగిడగానే శయనించి ఉన్న నందగోపుడు దర్శనమిచ్చాడు. తన బిడ్డకు అసురుల వలన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో ముందు గదిలో పండుకొని ఉన్న నందగోపుని నిద్ర లేపుతున్నారు. అది ఇన్ని రకాలన్నమాట. ముందు ఒకళ్ళు తారపాకుల తర్వాత యశోదమ్మ నందుడు. అమ్మ, అంబరమే తన్నీరే సూరేరం సయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయ్. సర్వులకు అన్నవస్త్రోదకములు సమృద్ధిగా దానం చేస్తున్న మా స్వామి నందగోపాల లేవయ్యా అంటున్నారు. దాత ఇచ్చే వరకు యాచకులు వదలనట్లు. దానం చేయమని వచ్చి అడిగినప్పుడు ఇవ్వండి, ఇస్తాం. వాళ్ళు ఇచ్చేదాకా వదలనమాట. వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఎంతో అంత ఇచ్చేదాకా ఆ యాచకుడు వదలట. అలాగ ప్రతిగ్రహీతలు పుచ్చుకునే వరకు నిద్ర పట్టని దాత వైన నీ ఇంటికి వచ్చాము స్వామి. ప్రతిగ్రహీతలు ఉంటేనే కదా దాతృగుణం రాణించేది. అది తీసుకునేవాడు ఉంటేనే రాణిస్తుంటా అమ్మా. అందుచేత ప్రతిగ్రహీతుల కొరకు వెదకుకునే శ్రమ నీకు లేకుండా వచ్చామయ్యా. అడగకుండానే అందరికీ అన్న వస్త్రోదకములు దానం చేసే నువ్వు ఎల్లాం కన్నన్ అన్నట్టు అన్నపానీయాలు సర్వము శ్రీకృష్ణుడే
అయిన మాకు కన్నయ్యను చూపకూడదా స్వామి? శ్రీరామచంద్రమూర్తిని తన తనయుడుగా అవతరింప చేసుకునటానికి యజ్ఞయాగాదులు దాన ధర్మములు చేసిన దశరథ మహారాజులే కాకుండా నిద్రను లేచేసరికి నిధి దొరికినట్టు లభించిన బిడ్డ కొరకు ఏమి చేయనక్కర్లేకపోయినా ఇతరుల కష్టం చూడలేని దయార్థ హృదయమైన నీవు ధర్మం చేస్తున్నావు తండ్రి. ఆవులకు దూడలకు నీరు ద్రావించడము, ఆకలితో అలమటిస్తున్న గోపబాలులకు ఋషిపత్నుల ద్వారా అన్నం పెట్టించడము, అంటే ఇంతకుముందు కూడా అంతకాలంలో ద్రౌపదీదేవికి వస్త్రదానం చేయటము ఇత్యాది మహాకార్యాలన్నీ నందనందనుడు అవటం వల్లనే కదా శ్రీకృష్ణుడు చేయగలిగారు. మీ కుమారుడని కదా పరమాత్మను మేము సేవిస్తున్నాము. పరోపకారార్థం మిదం శరీరం అన్న వాక్యానికి ఉదాహరణభూతులైన తమ వంటి మహానుభావులకు నిద్రించడానికి సమయం కూడా ఉంటుందా? నిద్ర లేవండి స్వామి అని ప్రార్థించేసరికి నందగోపాలుడు మేల్కొని లోనికి దారి ఇవ్వగా ఒక్క అడుగు ముందుకు వేసేటప్పటికి యశోదమ మంచం మీద పరుండి కనిపించింది. అకార ఉకార మకార అర్ధమాత్రల అంటే ఆ మాత్రలతో కూడి ఉన్న ప్రణవంలో ఓంకారంలో అకారవాచ్యుడైన పరమాత్మకు మకారవాచ్యుడైన జీవాత్మకు మధ్య స్వామి నిత్యానపాయిని పురుషాకారభూతురాలైన శ్రీదేవి ఉన్నట్టు అటు నందగోపుని మంచము ఇటు నందుని ఉయ్యల ఈ రెంటి మధ్యలో మంచం మీద పరుండి ఉన్న యశోదాదేవిని మేల్కొల్పుతున్నారు. కొమ్మనార్కెళ్ళాం కొలుందే కులవిడక్కే స్త్రీలోకమునకంతటికి అంటే చిగురు వంటిదానా దీపం వంటిదానా అని సంబోధిస్తున్నారు. చెట్టులో ఏ భాగానికి దెబ్బ తగిలినా చిగురే కదా వాడిపోయేది. నీ పరిజనమైన మాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నీ ముఖం వాడిపోతుంది కదా తల్లి. నీ అభయప్రదానం వల్లే కదా మా ఆపదలు తీరేది. నువ్వు మంగళదీప కలిగవు. దీపం తాను ప్రకాశిస్తూ పరిసరాలకు కూడా ప్రకాశింపజేసేట్టు మాకు నువ్వు దర్శనం ఇవ్వటమే కాకుండా నందగోపాలుని దర్శనం కూడా చేయిస్తున్నావు తల్లి అంటున్నారు. ఎంబెరుమాట్టి యశోదా అరివురాయ్ మమ్మేలు ఓ యశోదమ్మ, స్త్రీల కష్ట సుఖములు స్త్రీలకే తెలుస్తాయి కదా. యశోదమ్మను మేలుకొల్పి ఆ తల్లి అనుమతితో ఆ ప్రక్క మంచం మీద పవళించిన శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పుతున్నారు. అంబరముడలతోండి అంటే ఉలగలంద ఉంబర కోమానే 3 అడుగులతో ముల్లోకంలో కొలిచిన త్రివిక్రమూర్తి నిద్ర నుంచి లేచి మమ్ము అనుగ్రహించు స్వామి. భక్తులకు నీ కళ్యాణ గుణములు ధారకమైనట్లు భక్తులను రక్షించడమే నీకు ఆనందదాయకం. దేవేంద్రుని ప్రార్థనపై వామనమూర్తిపై బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగిన నీవు బలిచక్రవర్తి అంటే ధాన్యతకు ముగ్ధుడై త్రివిక్రమ స్వరూపంలో ముల్లోకాలు కొలిచి త్రిలోకాధిపత్యం ఇంద్రునికి మరలా ప్రసాదించిన ఆశ్రిత వత్సలుడవు. నిద్రపోతున్న చంటి బిడ్డను కౌగులించుకొని ముద్దాడే తల్లికి తాను బిడ్డను ముద్దాడుతున్న బిడ్డకు తెలుసా? క్వశ్చన్ మార్క్ అన్నమాట. తెలియదా అనే విషయమే పట్టనట్లు నీవు తమను రక్షిస్తున్నావనే విషయం కూడా ఎరుగిన వారిని కూడా రక్షిస్తూ ఉంటావు స్వామి. నీ ఔదార్యం వల్ల నిత్య సూర్యులను కూడా లోపపరుచుకునే స్వామి లేవయ్యా లేవమంటున్నారు పరమాత్మని. ఆశ్రిత రక్షకులకు నిద్రించే అవకాశము సమయము ఉంటాయా? నిద్రిస్తున్న వారిని అనుగ్రహించే నువ్వు మేలు కొని నీ వద్ద వచ్చిన మమ్ము కటాక్షించకపోతే ఎలా స్వామి? మన్ను త్రిలోకాధిపత్యం కోరిన వారిని అనుగ్రహించావే, మరి నిన్ను కోరిన వారిని అనుగ్రహించకపోతే ఎలా స్వామి? అహోరాత్రములు నిద్రాహారాలు లేకుండా పాండవులను సగుణంగా కాపాడుతూ అయ్యో ద్రౌపది గోవిందా అని ఆర్తితో పిలిచిన పిలుపునకు రుణం తీర్చుకోలేకపోతున్నానే అని బాధపడే దయామయ లేవవయ్యా
అని పిలిచిన శ్రీకృష్ణుడు లేవకపోయేసరికి పెద్దవాడైన అన్నగారిని వదిలి తమ్ముడిని మేల్కొల్పుతున్న తమ పొరపాటును తెలుసుకొని బలరాముని వద్దకు వెళ్ళి మేల్కొల్పుతున్నారు బలరాముడి దగ్గరికి. మరి పెద్దవాడు అయినా అంటే తమ్ముడు అయినా రామావతారంలో అంటట లక్ష్మణుడు అలా నుంచి ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమి లక్ష్మణ ఏంటి ఆలోచిస్తున్నావు అని. అంటే ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే ఈయన అన్న నేను తమ్ముడేను నాకు మరి అన్నగా నేను ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అన్న చిన్న ఆలోచన అన్నమాట. అదేదో ఇదేని కాదు, చాలా చక్కని ఇదిలో ఆయన మామూలుగా మనసుకు అనిపించింది. మరి అదేమైంది కృష్ణావతారానికి వచ్చేటప్పటికి బలరాముడు అయ్యాడు. అదే బంధం అనమాట అమ్మా అని. శంభుర్కల సెల్వ బలదేవ ఉంబియం నీయం మురంగేలో రెంబావాయ్ ఉంబియం నీయం మురంగేలో రెంబావాయ్ వీర కంకణం ధరించిన సంపన్నులైన బలదేవ తమ్మునితో కలిసి మేల్కొనండి స్వామి అని ప్రార్థిస్తున్నారు. శ్రీరామావతారంలో శ్రీరామవాదులుగా తమ్ముడుగా పుట్టి శ్రీరామ కైంకర్య నిశ్చయ లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని ప్రసిద్ధి చెందిన లక్ష్మణస్వామి వలె శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుని అన్నగా అవతరించి కూడా శ్రీకృష్ణ కైంకర్య సంపన్నులైన బలదేవా మేల్కొనండి స్వామి. స్వామి మేల్కొనకుండా నేను నిద్ర నుండి ఎలా లేస్తాను అని మీరు అన్నగారు మేల్కొనకుండా నేను నిద్ర నుండి ఎలా లేస్తాను అని కన్నయ్య ఇరువురు నిద్రిస్తూ ఉంటే మేము ఏమైపోవాలి? తమ్మునితో లేచి మేలుకోండి స్వామి అని బలరామకృష్ణులను మేల్కొలుపుతున్నారు ఈ పాసురంలో. ఇక రెండో భావార్థంలోకి వద్దాం. గురు పరంపరలో గత పాసురంలో శ్రీ విశ్వక్షేణాయ నమః అని శ్రీ విశ్వక్షేణులను మేల్కొల్పి వారు అనుమతితో లోనికి వెళ్ళి పరమాత్మను లేపబోతూ పరమాత్మకు రక్షకుడుగా ఉండి మంగళాశాసనం చేస్తున్న ఆచార్యులను ఉత్తరాచార్యులకు పూర్వాచార్యులకు కూడా ఆచార్యులుగా కీర్తింపబడుతున్న శ్రీమద్ రామానుజులు ఇత్యాదులను మేల్కొల్పుతున్నారు. అంబరమే ఇత్యాది అన్న వస్త్రోదకములను దానం చేసే నందగోపాల శరీరమునకు వస్త్రం వలె ఆత్మకు శేషత్వం ఆచ్ఛాదన అట్టి శేషత్వమును దారక పోషకములుగా ఉండే కళ్యాణ గుణములను భగవత్ కైంకర్యమును తమ దివ్య జ్ఞానామృతధారలతో అందరినీ అనుగ్రహిస్తున్న ఆచార్యవర్య లేవండి అని ప్రార్థిస్తున్నారు. కొమ్మనార్కెళ్ళాం ఇత్యాది స్త్రీలకందరికీ నాయకమైన యశోదమ్మ లేవమ్మ అంటున్నారు. భగవంతుని రూప గుణ విభూతులను ప్రకటించే అనంతనామములలో ప్రఖ్యాతమైన శ్రీమద్ అష్టాక్షరి మంత్రరాజమా అనన్యార్ష శేషత్వ జ్ఞానము అనన్య భోగ్యత్వము పరమాత్మయందు మాకు కలిగే విధంగా ప్రకాశించు. అంబరు మూడరత్తు ఇత్యాది భగవానుడు నిరాకారుడే కానీ సాకారుడు కాడు అని వాదమును చేసేవారికి శిరస్సుపై పాదములు ఉంచి ముల్లోకములను కొలిచిన స్వామి లేచి మమ్ము రక్షించవయ్యా అంటున్నారు అమ్మా. తర్వాత శంభుర్కడలడి చెల్వా ఇత్యాది పరమ పదంలో పరమాత్మ నిలబడితే గొడుగుగాను. చూడండి, పరమాత్మ నిలబడితే గొడుగుగాను, కూర్చుంటే సింహాసనంగాను, నడిస్తే పాదుకలుగాను, పరుండి ఉంటే పానుపుగాను, అహం సర్వం కరిష్యామి అని సర్వము తానే అయి నిర్వహించే శేషుని అవతారమైన బలరామస్వామి పరమాత్మతో కూడా లేచి మమ్ము రక్షించండి స్వామి అని ప్రార్థిస్తున్నారు. ఈ 17వ పాసురంలో అది అంబరమే తన్నీరే. ఈరోజు మనం అనుసంధానం చేసుకున్న పాసురంలో ఉన్న మనకి తెలుసున్న దాంట్లో మనం చెప్పుకుంటున్న ఈ విశ్లేషణ అంచేత ఆ గోదారంగనాథ స్వామి వారి పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా సుఖంగా ఉండాలి తర్వాత కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం
గోదాం వందే శ్రీరంగనాయకీ. మనకి దిగ్విజయంగా 16 రోజులు అయిపోయి 17వ రోజును కూడా చేసుకునే అవకాశం అమ్మగారు మనకిచ్చింది. అంచేత మరలా ఒక 4-5 రోజులు మేము బయటికి వెళ్ళవలసింది. కార్యక్రమే అధ్యయనోత్సవాలకు వెళ్తున్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ అవుదామమ్మా. అంచేత స్వామి పంపలేదేమని అనుకోకండి. ఎందుకంటే అక్కడ అధ్యయనోత్సవాలు, వెంకటరమణమూర్తి వారి అధ్యయనోత్సవాలు వనపర్తి క్షేత్రంలో. అంచేత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ అవుదామమ్మా. అంచేత ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షంతో, గోదారంగనాథ స్వామివారి పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయుర ఆరోగ్యశ్రేయాలతో అమ్మ సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.